ఎటు చూసినా లింగమంతుల స్వామి నామస్మరణే. అంతటా జయ జయ నినాదాలు. స్వామి నామస్మరణతో పెద్దగట్టు జాతర ప్రాంతం మారుమోగుతుంది. రాత్రి కేసారం నుంచి దేవరపెట్ట రాకతో జాతర ప్రారంభమైంది. 5 రోజుల పాటు యాదవ సంప్రదాయాల ప్రకారం జరుగుతున్న ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంట మండలం దురాస్పల్లి శ్రీ లింగమంతుల స్వామి జాతర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య యాదవ సంప్రదాయం ప్రకారం ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు లింగమంతుల స్వామి, ఆకుమంచమ్మ, యలమంచమ్మ, సౌడమ్మ దేవతలను దర్శించుకున్నారు. గంపలు, బోనాలు తలపై పెట్టుకుని గజ్జెలు కట్టి నృత్యాలు చేస్తూ బోనాలు సమర్పించారు. గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేశారు. కోనేటిలో భక్తులు స్నానాలు ఆచరించారు. సారలమ్మకు, నాగదేవతకు, ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లింగమంతుల స్వామి జాతర పరిసర ప్రాంతాలు డిల్లెం, బల్లెం అనే భేరీ శబ్దాల మధ్య లింగా ఓ లింగా అంటూ భక్తుల పారవస్య నినాదాలు మార్మోగుతున్నాయి. రాత్రి 11 గంటల నుంచి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్లలో తరలివచ్చారు. 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట నుంచి 3 కిలోమీటర్ల దాకా భక్తుల వాహనాలే కనిపించాయి. పోలీసు సిబ్బంది అడుగడుగునా ట్రాఫిక్ను నియంత్రించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సూచించిన ప్రకారం ప్రాంతాలను బట్టి వాహనాలను ఆయా పార్కింగ్ ప్రదేశాలకు తరలించారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత భక్తులు గంపలను నెత్తిపై పెట్టుకుని కాళ్లకు గజ్జెలు కట్టుకుని గొర్రెలకు అలంకరణ చేసి లింగమంతుల స్వామి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేశారు. కుటుంబ సభ్యులంతా ప్రదక్షిణలో పాల్గొన్నారు. మరోవైపు తెల్లవారుజాము నుంచి గుట్ట వద్ద భక్తులు పసుపు, కుంకుమతో బోనాన్ని అలంకరించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుళ్లకు బోనాలు సమర్పించారు. బోనాల సమర్పణ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 5 రోజుల పాటు జరిగే ఈ అతిపెద్ద జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కేసారం గ్రామం నుంచి దేవరపెట్టను ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామివారికి నైవేద్యం గంపలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. నేడు స్వామివారికి బోనాల సమర్పణ, జాగిలాలు పోయడం, మంగళవారం గుడి ఎదుట పూజారులు చంద్రపట్నం వేయడం, బుధవారం నెలవారం చేయడం, దేవరపెట్టను తిరిగి కేసారం గ్రామానికి వెళ్లడం, గురువారం 5వ రోజు మకర తోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుంది. ఈ జాతరకు ప్రభుత్వం 5 కోట్లు కేటాయించింది. ఈ జాతరకు దాదాపుగా 30 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా. మొదటి రోజు దాదాపుగా 6 నుంచి 7 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతర జరిగే ప్రాంతంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన పోలీసులు 2000 మందితో 24 గంటల భద్రతా ఏర్పాట్లు చేశారు. వీరికి అదనంగా 500 మంది వాలంటీర్లను నియమించారు. మరో 68 సీసీ కెమెరాలు, డ్రోన్లు పనిచేయను.